ఆ సందర్భంగా అధ్యక్ష ఆ హత్యలకు సంబంధంగా కాంతిమతి ఒక మెజిస్ట్రేట్ ఉన్నది అధ్యక్ష, ఆమెతో తప్పుడు ఫాల్స్ డైయింగ్ మరణ వాంగ్మూలం రాశారు అధ్యక్ష. ఆమెను ప్రలోభ పెట్టి రాస్తే మేము పిటిషన్ పెట్టి అధ్యక్ష హైకోర్టుకు రాష్ట్రం ఉండదని అసలు విజిలెన్స్ విచారణ జరిపి ఆ కాంతిమతి అనే ఆమెను 12/12/2012 తేదీన డిస్మిస్ జరిగింది అధ్యక్ష. ఇది ఆ రోజు వార్తాపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. రాజావారి సేవల చెరువు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఈ కాంతిమతి చేసిన సేవలకు గాను ఆమెకు వచ్చిన బహుమానం అధ్యక్ష. ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష, అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు, ఆయన పిల్లలు ఆయన బాలలు ఆయన కూతుళ్ళు లేరా, జోగి రమేష్ పెండ్లాం లేదా అంటారు. మాకు మా పెండ్లాం లేదా అధ్యక్ష. ఆ రోజు మా ఇళ్ల మీద దౌర్జన్యంగా దాడులు చేసి మమ్మల్ని అన్యాయంగా కేసులు ఇరికించినప్పుడు మా పెండ్లాలు మా పిల్లలు కనపడలేదు అధ్యక్షులకు. ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష? సూటిగా ప్రశ్నిస్తాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి రక్త మాంసాలతో ఇతరులను చంపి ఈ రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించుకోలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని సవాల్ చేస్తారు చెప్పాలి పోతే ఎల్ఓపి గారు కానీ 1970లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యుడైతే శాసనసభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎందుకు అత్యాయుతం చేశారు చెప్పాలి అధ్యక్ష. ఎందుకు రాజశేఖర రెడ్డి శాసనసభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎందుకు అత్యాయుతం చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలా? మీ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు దర్శ జరుగుతున్నప్పుడు సభ్యుడు శాంతివరకు సంబంధించి కాకుండా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు అధ్యక్ష. గుర్తుంచుకోవాలి, సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారి తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయిన వాటి గురించి రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేలాలు వల్లించినట్టు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రత మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి, శాంతి భద్రత గురించి, జరుగుతున్న హత్యల గురించి, లేకపోతే జరుగుతున్న నేరాల గురించి వాటి గురించి మాట్లాడమండి అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష ఆయన మాట్లాడుతుంది? కంపెనీ మాట్లాడుకోవడానికి ఈ సభ. దయచేసి రాజశేఖర పేరు కూడా అర్హత లేదు అధ్యక్ష. అంత సమయం పాటిస్తూ అంత గౌరవం పాటిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అనుసరిస్తూ ఆయన దేవుడిగా కూర్చున్న సందర్భం మర్చిపోయే అధ్యక్ష. వీరే మాట్లాడారు అధ్యక్ష. దయచేసి మాట్లాడండి అధ్యక్ష. అది సందర్భం కాదు. అది కూర్చోండి. బొమ్మిదిరాలు గారు ప్లీజ్ అధ్యక్ష. కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష.